ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు. దాదాపు 12 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉంటున్న జగన్మోహన్ రెడ్డి 7 సంవత్సరాలుగా అసలు కోర్టుకే హాజరు కాకుండా తప్పించుకొని తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డికి సుప్రీంకోర్టు అయితే గనక ఒక దిమ్మ తిరిగే షాక్ అయితే ఇచ్చింది. సుప్రీంకోర్టు అమినస్ క్యూరీ ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో అంటే ఒక నివేదిక ఇచ్చారు. ఏమని ఇచ్చారు? ప్రజాప్రతినిధుల కేసుల్లో కదలిక ఉండలేదు, మీరేమో రోజువారీ విచారణ చేయమంటున్నారు అంటూ అక్కడ అసలు కదలికే లేదు అంటూ అమినస్ క్యూరీ అంటే ఈ కేసులన్నింటినీ పర్యవేక్షించే అధికారి ఏదైతే ఇచ్చారో నివేదిక, ఆ నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు అయితే ఒక తీవ్రమైన వ్యాఖ్య చేసింది. అలాగే ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. ఏ ప్రజాప్రతినిధి అయితే గనక 2 సార్లు కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకొని వెళ్ళాడో అతను బెయిల్ మీద ఉంటే బెయిల్ క్యాన్సిల్ చేయాలి, లేదంటే గనక అతన్ని నాన్ బెయిలబుల్ కేసు కింద ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలంటూ సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ దెబ్బతోటి మన జగన్మోహన్ రెడ్డి ఇక తప్పించుకునే అవకాశం లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో నాకు కాలు బెండికిందని, లేదంటే గనక నేను బటన్ నొక్కాలి, బటన్ నొక్కడానికి మాత్రమే నాకు సమయం ఉంది, కోర్టుకు రావడానికి సమయం లేదు అంటూ చెప్పుకుంటూ సాకులు చెప్పుకుంటూ వస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇక తప్పించుకునే అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు రోజువారీ విచారణ జరగాల్సిందే అంటూ సుప్రీంకోర్టు అయితే కనుక డెడ్ లైన్ కూడా పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ విచారణ కనుక వేగవంతం అయితే జగన్మోహన్ రెడ్డి చెప్తున్న విలువలు, విశ్వసనీయత, వంకాయలు అనే మాటలు ఆయనకు నిజంగా విలువలు, విశ్వసనీయత ఉంటే గనక, జగన్మోహన్ రెడ్డి నీకు నిజంగా విలువలు, విశ్వసనీయత ఉంటే గనక సుప్రీంకోర్టు చెంపదెబ్బ కొట్టే లోపే, నీ బెయిల్ క్యాన్సిల్ చేసే లోపే నువ్వు డైరెక్ట్ గా వెళ్ళి సిబిఐ కోర్టు, సికింద్రాబాద్ సిబిఐ కోర్టుకి హాజరయ్యి, లేదంటే కనుక నాంపల్లి సిబిఐ కోర్టుకి హాజరయ్యి నీ నిజాయితీని నిరూపించుకో. ఒకవేళ నిరూపించుకోకుండా ఈసారి కూడా నాకు కాలు బెణికింది, ఏలు బెణికింది, లేదంటే గనక నేను నడుస్తుంటే నా కాలు పట్టేసింది అంటూ ఇలాంటి పిచ్చి కథలు చెప్పకుండా, ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు అపోజిషన్ లోనే ఉంటావు, ఎలాగూ రాబోయే 5 సంవత్సరాలు అపోజిషన్ లోనే ఉంటావు. ఈ అపోజిషన్ లో ఉన్న సమయంలో అయినా సరే నీ మీద ఉన్న కేసులు త్వరితగతిన పూర్తి చేసుకుంటే కనుక ప్రజలందరూ నిన్ను నమ్మే అవకాశం అయితే ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, జగన్మోహన్ రెడ్డికి తగిలిన ఇంకో షాక్ ఏంటంటే గనక ఏఆర్ డైరీ ప్రతినిధులు. ఈ ఏఆర్ డైరీ ఎవరయ్యా అంటే గనక తిరుమల తిరుపతికి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేస్తామని చెప్పి దగ్గరలో ఉన్న వైష్ణవి డైరీ దగ్గర నుంచి ఎక్కువ ధరకు కొని తక్కువ ధరకు సప్లై చేసిన ఏఆర్ డైరీ ప్రతినిధులు, అలాగే బోలేబాబా డైరీ, ఇలాంటి 4 డైరీ డైరెక్టర్లతో పాటు సిఇఓలను కూడా అరెస్ట్ చేసింది. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో కూడా దూకుడు పెంచిన సిబిఐ సిట్ 470 రూపాయలు కొని 438 రూపాయలకి ఏఆర్ డైరీ ఇచ్చిందంట. అందులో కల్తీ జరగలేదంట. ఇదంతా తప్పుడు ప్రచారం అంట. నిన్నటిదాకా కూశారు, ఏమైంది 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 విచారణ అన్నారు కదా, ఎన్నాళ్ళు సాగిద్ది ఎన్నాళ్ళు సాగిద్ది ఎన్నాళ్ళు సాగిద్ది విచారణ అని చెప్పి తొర్రి కోతల కూర్చిన ఎవరు ఈ వైసీపీ నాయకులందరూ. ఈ రోజు నుండి మాట్లాడదాం. 4గురిని అరెస్ట్ చేశారు ఆల్రెడీ, వాళ్ళకి 20వ తారీఖు దాకా రిమాండ్ ఉంది. ఇంకో 10 మందిని విచారిస్తున్నారు. అందులో పనిచేసిన ట్యాంకర్ డ్రైవర్లను విచారిస్తున్నారు, అందులో పనిచేసిన వర్కర్లను విచారిస్తున్నారు. మొత్తాన్ని కూడా ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ మెజిస్ట్రేట్ ముందర హాజరుపరిచే అవకాశం ఉంది. వాళ్ళకు కూడా రిమాండ్ విధించే అవకాశం ఉంది. కల్తీ జరగలేదు అంటారు, మీ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి అన్నారుగా. ఏది ఏఆర్ డైరీ వాడు చెప్పాడు కదా, నా దగ్గర కల్తీ జరగలేదు అంటూ చాలా గొప్పగా చెప్పాడు కదా. మరి డైరీ ఎందుకు మూసేశారు? ఎక్కడ ఎవరి దగ్గర తప్పు లేదు అనుకుందాం కాసేపు, మరి డైరీ ఎందుకు క్లోజ్ చేశారు? జగన్మోహన్ రెడ్డి నీకు ఎంత వద్దులే మాట జారాలనిపిస్తుంది కానీ జారలేకపోతున్నాను. తగ్గించుకొని నీ హెడ్ వెయిట్ తగ్గించుకొని ప్రజల ముందరకు వచ్చి నువ్వు ఇప్పటికైనా సరే చేసిన తప్పు ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెబితే నిన్ను ఎవరైనా క్షమిస్తారేమో. ఇది రెండో ఆస్పెక్ట్ అయితే కనుక, మూడో దెబ్బ చాలా గట్టి దెబ్బ తగిలిందండి. వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, అలాగే చూస్తే కనుక
తమ్ముడు అవినాష్ రెడ్డి ముగ్గురు కూడా రాజీనామా యోచనలో ఉన్నారంటూ వస్తున్న వార్తలు. మిథున్ రెడ్డి ఎందుకు రాజీనామా చేస్తున్నాడా అనుకుంటే గనక కబ్జా వ్యవహారం చాలా దూరం వెళ్ళింది, అలాగే లిక్కర్ స్కామ్ వ్యవహారం కూడా చాలా దూరం వెళ్ళింది. దీని నుంచి తప్పించుకోవడానికి తన ఎంపీ పదవిని త్యాగం చేయబోతున్నాడు పాపం. ఏమయ్యా పెద్దిరెడ్డి, కార్యకర్తలంతా తెలుస్తా నువ్వు 75 ఎకరాలు అని చెప్పి 104 ఎకరాలు కబ్జా చేసి ఎవడబ్బ సొమ్మని వస్తున్నాయి కదా, విచారణ చేశారు కదా, సిట్టు వేశారు, విచారణ చేశారు. విచారణలో వచ్చిన వాస్తవాలు ఏంటంటే 75 ఎకరాలు అని చెప్పిన తోట 104 ఎకరాలు ఎవడబ్బ సొమ్మని, మిగతా 28 ఎకరాలు ఎవడబ్బ సొమ్మని కబ్జా చేశా? సమాధానం చెప్పు. అదేమంటే మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం, కార్యకర్తలంతా తెలుస్తాం, టీడీపీ కార్యకర్తలంతా తెలుస్తాం ఉన్నాయి. మీ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు బొచ్చు కూడా పేకలేవు నువ్వు. ఒకదాని తర్వాత ఒకటి జగన్మోహన్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ తగులుతుంటే బెంగళూరులో కూర్చోలేక హుటాహుటిన వచ్చి తాడేపల్లిలో వాళ్తున్నాడు. ఎందుకా వస్తున్నాడు అని చెప్పి మాకు నిన్నటి వరకు క్లారిటీ రాలా. నిన్న రాత్రి ఎవరినైతే గనక ఏఆర్ డైరీ ప్రతినిధుల్ని అరెస్ట్ చేస్తున్నారు అని తెలియంగానే జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ వచ్చేసింది, తాడేపల్లి వస్తున్నాడు అని. అలాగే ఇంకా కొంచెం లోతుగా మేము ఎంక్వైరీ చేస్తే మాకు తెలిసింది ఏంటంటే కనుక పెద్దిరెడ్డి అక్రమాల పుట్ట పగిలింది. ఈ పుట్టలోంచి పాములన్నీ ఏదైతే గనక పక్కకు వెళ్తాయో మళ్ళీ ఏకాకినైపోతాను అని చెప్పి వీళ్ళందరినీ మిథున్ రెడ్డిని, అవినాష్ రెడ్డిని, వైవి సుబ్బారెడ్డిని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అందరినీ కాళ్ళు ఏళ్ళు పట్టుకొని బతిమలాడుకోవటానికి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు ఇక్కడికి. నన్ను వదిలిపోమాకండి, నన్ను ఒంటరివాణ్ణి చేయమాకండి, ఆల్రెడీ తల్లి చెల్లి వదిలేశారు నన్ను. మా చెల్లెలైతే షర్మిల అయితే కనుక నన్ను విలువలు విశ్వసనీయత కాదు కదా, నువ్వు ఒక దుర్మార్గుడివి అని తిడుతుంది. మీరన్నా నాతో ఉండండి, అప్పుడన్నా ప్రజలు నన్ను నమ్ముతారు అని చెప్పి వాళ్ళని బతిమలాడుకోవడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు. ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి జగన్మోహన్ రెడ్డి జరుగుతున్న వాస్తవాలు గమనించు, లేదంటే గనక నీ చాప్టర్ క్లోజ్. ఎలాగూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం నువ్వు ఇంకొక 2 సార్లు గనక కోర్టు వాయిదాలకు హాజరు కాకపోతే నీ బెయిల్ రద్దు అవటం గ్యారంటీ. నువ్వు నాంపల్లిగా చెంచల్ కూడా వెళ్తావా, రాజమండ్రి సెంట్రల్ జైలు వెళ్తావా, లేదంటే నీకు ఎంతో ఇష్టమైన వైజాగ్ జైలుకి వెళ్తావా, లేదు ఎంత నా వల్ల కాదులే నేను తీహారు పోతానంటావా? తీహారు పోవటానికి సిద్ధంగా పడు. ఓకేనా జగన్ రెడ్డి?